దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్ర బాబు, దివ్య డైమండ్స్ నుండి. తులారాశి వారికి జూలై 2025 సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఇక్కడ ముఖ్యంగా వీరికి అనుకూలమైన సమయం అని చెప్పొచ్చు. ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్తారు. కొంచెం సాఫీగానే ఉంటుంది. ఫైనాన్స్ పరంగా కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఫ్యామిలీ పరంగా బాగుంది. మ్యారేజ్ చేసుకునే వాళ్ళకు కూడా చాలా వరకు బాగుంది. ఇబ్బందులు వచ్చినా ఓవరాల్గా సక్సెస్ అనేది ఉంటుంది. ఇకపోతే వాక్ చాతుర్యము, మీ మాట వల్ల కూడా చాలా వరకు మీ మాట వాక్ చాతుర్యం అనేది బాగా పెరుగుతుంది. అండ్ ఇక్కడ ప్రొఫెసర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, టీచర్స్ కానీ చాలా వరకు బాగుందని చెప్పాలి. అండ్ ఇకపోతే ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు కూడా కొంచెం బాగానే ఉంటుంది. కొంచెం కష్టపడితే కానీ డబ్బు రాదు. అండ్ పెద్దల గురువుల ఆశీర్వాదం లభించే అవకాశం ఉంది. అండ్ విదేశీ ప్రయాణం కూడా చాలా అనుకూలమైన సమయం చెప్పాలి. రాజకీయ రంగంలో ఉన్నవారు కూడా చాలా వరకు ఫైనాన్స్ పరంగా బాగుంటుంది. పదవుల పరంగా కాదు, ఫైనాన్స్ పరంగా బాగుంటుంది. ఇక రాజకీయ నాయకులు అంటే ఇక వాళ్ళు ఎట్లాగో రాజకీయంలో ఉంటారు కాబట్టి పెద్ద పెద్ద బిజినెసెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఫైనాన్స్ పరంగా బాగుంది. దైవ దర్శనాలు ఇలాంటివన్నీ వెళ్తే దైవ మన తీర్థయాత్రలు కానీ ఇలాంటివి పోతే కూడా చాలా వరకు అనుకూలమైన సమయం. తండ్రి నుండి, పెద్దల నుండి వీరికి ఆర్థికంగా సహాయం, పెద్దల నుండి కానీ, తండ్రి నుండి, ముఖ్యంగా పేరెంటల్ నుండి కానీ ఫైనాన్స్ పరంగా చాలా వరకు బాగుంటుంది. ఇకపోతే పెండింగ్లో ఉన్న పనులన్నీ కంప్లీట్ అవుతాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, కొత్త లేడీస్తో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఈ కొత్త పరిచయాలు ఏవైతే ఆపోజిట్ జెండర్తో ఏర్పడుతున్నాయో ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొత్త వాళ్ళని ఎంటర్టైన్ చేయకండి. అండ్ సంతానం విషయంలో పిల్లలు విడాకులు తీసుకునే అవకాశం ఉంది. పిల్లల విషయంలో వాళ్ళు విడాకులు కావాలని కొంచెం చికాకు పెడుతూ ఉంటారు. అక్కడ మీరు కొంచెం మానసికంగా కొంచెం క్షోభపడతారు. ఇకపోతే మధ్యవర్తిత్వం ఎవరికి చేయకండి. తొందరపడి వాగ్దానం చేయకండి. ఇకపోతే జాతకరీత్యా మాత్రం పెట్టుకోవాల్సిన రత్నాలు జాతి పచ్చ, బ్లూ జాగర్ డైమండ్. ఈ రత్నాలు పెట్టుకుంటే నిజంగా మనకు ఆటోమేటిక్గా కొంచెం క్యాపబిలిటీస్ పెరుగుతాయి, స్ఫురణ పెరుగుతుంది. సో మనం ఎట్లా డీల్ చేయాలనేది ఒక క్లారిటీ వస్తుంది. మనం నిజంగా ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు దీన్ని ఎలా డీల్ చేయగలుగుతాం అన్నప్పుడు మనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. మనం నిజంగా ఆ ప్రొసీజర్ నిర్మాణ క్రమం తెలియలేదనుకోండి, కన్ఫ్యూజన్ అయిపోతాం, టెన్షన్ పడిపోతాం, సెట్టింగ్ వస్తుంది. మనం ఇది ఇట్లా ఈ స్టెప్ ఇది అని మనకు తెలిసినప్పుడు మనకు ఆ టెన్షన్ ఉండదు. సో ఆ విధంగా టెన్షన్ ఉండదు కాబట్టి ఈ విధంగా జాగ్రత్తగా ఉండండి. జాతి పచ్చ డైమండ్, వేది బ్లూ జాగర్ డైమండ్. చాలా సందర్భాలు చెప్పాను. బ్లూ జాగర్ డైమండ్ అంటే వివిఎస్ క్వాలిటీ ఉండాలి, ఈఎఫ్ వరకు ఉండాలి, డి నుండి ఈఎఫ్ వరకు ఉండాలి. దీని ప్రభావం చాలా బాగుంటుంది జాతకరీత్యా. ఇక జాతి పచ్చ మాత్రం దీన్ని ఎమరాల్డ్ అంటారు, గ్రీన్ కలర్లో ఉంటుంది. ముఖ్యంగా చూసుకోవాలి ఏంటంటే ప్రతి ఎమరాల్డ్లో ఇంక్లూజన్స్ ఉంటాయి. మనం ఏది పాజిటివ్ ఇంక్లూజన్స్, ఏది నెగిటివ్ ఇంక్లూజన్స్ అనేది చూసుకొని మనం అలాంటి రత్నాలు పెట్టుకుంటే చాలా వరకు బాగుంటుంది. ఇకపోతే అనుకూలమైన తేదీలు 5, 9, 12, 16, 23, 30 అనుకూలమైన తేదీలు. అనుకూలించిన తేదీలు ఏంటంటే 18, 19, 18, 19, 22, 24, 25 ఈ తేదీలు సూటబుల్ కావు. ఈ 5, 9, 12, 16, 23, 30 సూటబుల్ డేట్స్. ముఖ్యంగా మీరు నోట్ చేసుకోవాల్సిన విషయం ఈ తేదీలను నోట్ చేసుకోండి. ఇక చెప్పిన రత్నాలు ముఖ్యంగా ఈ ఒక్క పని చేయండి. ఓవరాల్గా మీకు ఈ మంత్ ఎట్లా ఉంటుందంటే వండర్ఫుల్గా ఉంటుంది. ఏది మనకు తులారాశి వారికి వండర్ఫుల్గా. ఎప్పుడైనా కానీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయండి ఎవరికైనా. ఈ నిరంతరం గ్రహాల గమనం జరుగుతుంది మన సోలార్ సిస్టంలో. ఒక్కొక్క ప్లానెట్ దగ్గర వచ్చినప్పుడు, దూరం వచ్చినప్పుడు మనకు ఆ ఇంపాక్ట్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఫిజికల్ బాడీ మీద, కొన్ని సందర్భాల్లో మెంటల్ బాడీ మీద, అండ్ ఈ విధంగా రకరకాలుగా. సో ప్రాబ్లమ్స్ మల్టిపుల్ వేస్లో ఉంటాయండి. ముఖ్యంగా హెల్త్ ఇష్యూస్, మానసికంగా, ఫైనాన్స్ పరంగా. ఫైనాన్స్ అనగానే మల్టిపుల్ వేస్ మళ్ళీ. సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇలా వచ్చినప్పుడు మనం భయపడాల్సిందే లేదు. ఒక సంవత్సరంలో 3 రకాల సీజన్స్ ముఖ్యంగా ఏవైతే వస్తున్నాయో, వింటర్, మాన్సూన్ అండ్ సమ్మర్, ఇవి వస్తున్నాయో దీంట్లో మనం ఎస్కేప్ అవ్వగలుగుతున్నాము. అలాగే ఏ ప్లానెటరీ మూమెంట్ అయినా జరగని మనం దాని తగ్గట్టు మనం పెట్టుకోవాల్సిన ఒక రత్నం కానీ, చేయాల్సిన పూజ కానీ, తీసుకోవాల్సిన జాగ్రత్త కానీ 3 విషయాలే ఉంటాయి. నిజంగా మీరు రత్నం పెట్టుకోకపోయినా, పూజ చేయకపోయినా కనీసం కాన్షియస్గా ఆలోచించి జాగ్రత్తలు తీసుకోండి. ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఫైనాన్స్ పరంగా నష్టపోతారని ఉందనుకోండి, ఇప్పుడు ఇదొక్క మాట విని మీరు స్టోన్ పెట్టుకోకున్నా సరే, మీరు పూజ చేయకపోయినా సరే కాన్షియస్గా ఉండండి. మీరు నిజంగా అట్లా కూడా మీరు
మీ జీవితాన్ని బెటర్మెంట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ప్రొవైడెడ్ కాకపోతే ఏంటంటే ఒక చిన్న రత్నం పెట్టుకోవడం వల్ల మీకు ఆటోమేటిక్గా ఆ స్ఫురణ వస్తుంది. అది ఎట్లా డీల్ చేయాలనేది స్ఫురణ వస్తుంది. అందుకే కదండి ఇప్పుడు రాజులు రాణులు ఎందుకు పెట్టుకున్నారు? ఎంతో మందిని క్యాపబిలిటీస్గా ఎంతోమంది హ్యూమన్ బీయింగ్స్ మెయింటైన్ చేయాలి, హారా అన్నది పెరుగుతుంది. సో ఒకవేళ జెన్యూన్ రత్నాలు పెట్టుకుంటే నిజంగా మనిషి జీవితం అన్నది బాగుంటుంది. జెన్యూన్లు దొరకలేకపోతే మాత్రం డూప్లికేట్ విక్టింగ్ కావద్దు. జ్యోతిషుల దగ్గర ఇలాంటి వాళ్ళ దగ్గర తీసుకుంటే నష్టపోతారు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ వాల్యూవర్గా ఎవ్రీడే రత్నాలను టెస్ట్ చేస్తుంటాను కాబట్టి, అండ్ డేటాబేస్ కూడా మెయింటైన్ చేస్తాను కాబట్టి 80-90% డూప్లికేట్స్ ఉన్నాయి కాబట్టి, ఒకప్పుడు ఒక 6 నెలల కింద 80% ఉండే, ఇప్పుడు 87% డూప్లికేట్స్. డేటాబేస్ ఆధారంగా చెప్తున్నా. 87% ఉంటే పెరుగుతుంది తప్ప నష్టం తగ్గట్లేదు. డూప్లికేట్స్ ఎంత అవేర్నెస్ ఇచ్చినా, నేను ఎంత చెప్పినా చాలామంది ఇగ్నోర్ చేసే కూడా ఉంటారు. ఇప్పుడు ఒక్కటండి, నేను ఒకటే చెప్పేది ఏంటంటే, ఇగ్నోర్ చేసిన వాళ్ళు చేయండి. వాళ్ళకి నిజంగా ఎప్పుడైతే గుడ్ పీరియడ్ రాదో అప్పటి వరకు ఇగ్నోర్ చేస్తూనే ఉంటారు. నిజంగా ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ వస్తాయో అప్పటి వరకు ఇగ్నోర్ చేస్తారు. ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, వాళ్ళు చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు, అప్పుడు కానీ దే డోంట్ థింక్ ఆఫ్ ఆస్ట్రాలజీ. సో నేను రావాలని కాదు, అందరికీ వస్తాయి, ప్రతి మనిషికి వస్తాయి. ప్రాబ్లమ్స్ లేని మనిషి అంటూ ఉండడు. అసలు మనిషి జీవితం ఎత్తాడు అంటేనే ఒక కర్మ ఫలం, ఒక డీడ్స్తోనే ఎత్తుతారు. గుడ్ అండ్ బ్యాడ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో నేను అనేది ఏంటంటే, కొందరు చిన్న బ్యాడ్కే జీవితాలను ఎండప్ చేసుకుంటున్నారు. అలా ఎప్పుడూ ఆలోచించకూడదు. నిజంగా ఆత్మహత్య అనేది మహాపాపం. ఏ సమస్య వచ్చినా ఎదుర్కోండి. దానికి కొంచెం ఈ శాస్త్రాల గురించి ఒక ఫోకస్ చేయండి. యూ విల్ గెట్ ఆన్సర్స్. జ్యోతిష్ శాస్త్రంలో అసలు ఈ సమస్య వస్తే ఎట్లా ఎదుర్కోవాలి, రెమెడీస్ ఎట్లా చేయాలి, ప్రతి ఒక్కరిని రత్నం పెట్టుకోవాలని కాదు. ఇక్కడ ఏ పూజ ఎప్పుడు చేసుకోవాలి, ఎలా ఆరాధించుకోవాలి అనేది చాలా డీటెయిల్గా ఉంది. సో ఇంత రీసెర్చ్గా మేము దివ్య డైమండ్స్లో ఇంత ఓపెన్గా చెప్తున్నాం కాబట్టి, ఇంకా ఏ వివరాలు కావాలన్నా మీరు ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్ అండి. వీఆర్ హియర్ టు గివ్ ద రైట్ నాలెడ్జ్ అండ్ రైట్ జెమ్ స్టోన్, అండ్ మీకు లైఫ్ లాంగ్గా సరిపడే విధంగా మా అస్ట్రాలజికల్ చార్ట్ ఉంటుంది. ఈ ప్రతి నెల చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఎందుకు చెప్తున్నామంటే, ద్వారఫలాలు కూడా ప్రతి ఒక్కరు చూసుకుంటున్నారు కాబట్టి చాలామంది. అలా కూడా చూసుకున్నా తప్పేం లేదు. మీకు దీనివల్ల ఏముంటుంది, చెడు చెడు జరిగేది ఉందనేది చెప్పడం వల్ల కూడా మీరు ఆ ప్రికాషన్స్ తీసుకోవచ్చండి.